ఇది బేసిక్గా లవ్ స్టోరీ అయితే అర్థమైపోయింది. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ లవ్? తెలుసుకోవాలండి ఫ్యూచర్లో, ప్రస్తుతానికి నాకు తెలీదు. తెలుగు దాటేస్తారు, ఫ్యూచర్లో ఏదో ఒకటి ఉంటుంది చెప్పు ఇప్పటివరకు. ఏదండి అంటే లవ్ అనేది ఎక్స్పీరియన్స్ చేయాలా, బట్ చిన్న ఉంటాయి కదా అయ్యే, బట్ లవ్ గివ్ అని అంత డీప్గా వెళ్ళాలా. చిన్న ఉంటాయా? మరి మామూలుగా ఉంటాయి కదా. ఈ ఇంటర్వ్యూ మీ మమ్మీ డాడీ చూడకుండా చూసే బాధ్యత వాళ్ళు చూసినా పర్లా. ఉన్నాయా చిన్న ఏమున్నాయి చెప్పు. ఏదో ఉంటాయి కదండి. ఇలా అంటే మాకేమనుకోతుంది. ఏదో అంటే అమ్మాయిలే చెప్పు. నేను ఇక్కడ అడిగాను సార్, క్వశ్చన్ పేపర్ ఇట్టింది. లవ్ అది చాలా డీప్ అండి, అది ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఇంకా చాలా టైం ఉంది. అంటే వేరు వేరు ఉంటాయి అలాగా కేటగిరీస్. ఎంజాయ్ చేయడం, తర్వాత లవ్ లో పడ్డాం. ఎంజాయ్ అంటే ఆ ఎంజాయ్ కాదండి. ఏ ఎంజాయ్? నేను ఎంజాయ్ మాట్లాడాను. మామూలుగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఫ్రెండ్స్ బాయ్స్తో కొంచెం రఫ్ అండ్ టఫ్ టైప్ చేయాలి, తర్వాత లవ్. అసలు ఇవన్నీ తర్వాత సబ్జెక్ట్. ఇవన్నీ డాడీ మమ్మీ డెఫినెట్ గా రోజు క్లాస్ పెడుతుంటారు. ఎందుకంటే అబ్బాయి బాగున్నాడు, మళ్ళీ అమ్మాయిలు వెంట పడితే నువ్వు కూడా వెంట పడద్దు నాయనా, ఎందుకు వచ్చిన గొడవ నాయనా అని ఉంటారా? అసలు డాడ్కి ఉండేది మంచి ఖతర్నాక్ ఇమేజ్ ఆ టైంలో. అంటే ఈ వాజ్ ద బాయ్ నెక్స్ట్ డోర్, చక్కగా మనింటి అబ్బాయి, తర్వాత మంచి నమ్మే అబ్బాయి అనమాట. మనం నమ్మొచ్చు అని కొంతమంది ఉంటారు కదా క్యారెక్టర్స్. అలాంటి క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చి లేటర్ ఆన్ హీ టుక్ ఆన్ అదర్ వెరైటీ ఆఫ్ రోల్స్. లేకపోతే హీ వాజ్ ద గై ఎవ్రీబడి వాంట్స్ యాజ్ అ సన్ ఇన్ లా, ఆ టైప్ ఇమేజ్ ఉంటుంది. నీకు అలాంటి ఇమేజ్ వద్దంటావు అయితే. యూ వాంట్ లైక్ బ్యాడ్ బాయ్. ఐ మీన్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు నేను చేసే మూవీస్. You will definitely go places. That's my wish for you, and Thank that's you. my Thank you so assessment of from a media perspective. Looking at you, certainly, and so will you, Leela. You've come into the Telugu industry and serious tone loki vachanu notice chesunte, but that doesn't mean నేను love story తను అడిగా నేను అడగనని కాదు, నిన్ను అడుగుతాను. చెప్పు ఏంటండి లవ్ అంటే ఏంటి నీ దృష్టిలో? లవ్ అంటే ఐ థింక్ కంపానియన్షిప్. లేదా 40-50 తర్వాత మాట్లాడుతుంటుంది, కొంచెం ఇంకొంచెం వెనక్కి వచ్చి చెప్పు. ఇంకేంటండి అంతే కదండి. కంపానియన్షిప్ టు హ్యావ్ సంబడి టు లీన్ ఆన్. అంటే బయట ఏం జరిగినా టు కమ్ బ్యాక్ అండ్ బీ ఏబుల్ టు లీన్ ఆన్ సంబడి. అలా 18 yearsకి భలే తెలిచేసుకుంది. చూసావా, నువ్వేమో ఎక్స్ప్లోర్, ఎంజాయ్, 22కి మాకే అర్థం అవ్వాలి. బోల్డ్ వర్డ్స్ వాడావు నువ్వు ఇవాళ, కాంట్రవర్షియల్ వర్డ్స్. ఎక్స్ప్లోర్ ఒకటి, ఎంజాయ్ ఒకటి. అంటే అది దీంతో కాదు, లైక్ అంటే అమ్మాయిలే కాకుండా వేరే కూడా ఉంటాయి కదా, వాటిలో ఎంజాయ్ చేద్దాం, లైఫ్ ఎంజాయ్ చేద్దాం. అంటే అమ్మాయిలే కాదు, అట్లా కాదు, అలా కాదు, మీకు అర్థం కావట్లా. అప్పుడే అమ్మాయిల జోలికి ఎందుకు వెళ్ళడం, ఇంకా చాలా ఉంది వాటిలో, చాలా వాటిలో ఎంజాయ్ చేద్దాం అని. ఇప్పుడు వెనకాల ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం, ఆ లవ్ అవన్నీ తర్వాత అండి. ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం, లవ్ అని తర్వాత. అంటే అలా ముహూర్తం పెట్టుకుని అవుతుందా మాత్రము? ఏదండి నేను ఫలానా అంటే అయ్యేటప్పుడు అవుద్ది, ప్రస్తుతానికి ఏం అవలే ఇంతవరకు. కానీ అమ్మాయిలు వచ్చి డెఫినెట్గా ఒక గులాబ్ పువ్వు ఇవ్వడం, ఒక చిన్న సైడ్ కొట్టడం లాంటివి చేస్తుంటారు. గివ్ మీ అ బ్రేక్ రోషన్, కమ్ ఆన్. అంటే నేను చేసా, వాళ్ళు చేశారు, అది వేరే విషయం. బట్ సో వాట్ క్వాలిటీస్ ఇన్ అ గర్ల్ డూ యు లైక్ రోషన్ మామూలుగా? అంటే ఒక అమ్మాయిని చూసి రోషన్కి అరే అని రెండో లుక్ తీసుకోవాలంటే ఇలా చూస్తున్నట్టు అని చూస్తారు చూడు. సింపుల్గా ఉండాలి, హడావుడి ఉండకూడదు, సింపుల్గా ఉంటే నాకు ఇష్టం. అంతే. హడావుడి అంటే ఇంకా డిసైడ్ అవ్వాలా, బట్ ఏదో చెప్పాలని చెప్తున్నాను. చెప్పమను, రేపు వేరే ఇంటర్వ్యూలో వేరే చెప్పినా కూడా ఎవరేం అనుకోరు, నిన్ను చెప్పాలని చెప్తున్నా. సింపుల్గా ఉండాలి, గుడ్ పర్సనాలిటీ, దిస్ దాట్. గుడ్ పర్సనాలిటీ అంటే సిగ్గుపడాలా, డేరింగ్ డాషింగ్ ఉండాలా? అలా కాదు, సింపుల్గా ఉండాలి, హడావిడి ఏం లేకుండా సింపుల్గా ఉంటే నాకు ఇష్టం. అంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలండి, ఇంకా చాలా టైం ఉంది చేయాలండి. అక్కడ పట్టుకున్నారు. సో తను ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లోర్ చేస్తాడు, ఈ లోపల నువ్వు చెప్పమ్మా. లవ్ అంటే అసలు ఏ అబ్బాయిని చూస్తే, ఇప్పుడు పెళ్ళికి మనం అందరం వెళ్తుంటాం, టిపికల్లీ అన్నట్టు పెళ్ళిళ్ళలో సంబంధాలు కుదుర్చడం కామన్ ఫ్యాక్టర్. బట్ వెన్ యూ గో అలా నీకు ఒక రెండో లుక్ చూసి అరే అని చూడాలనుకో, ఏంటి వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ యు గెట్ డ్రాన్ టు? పర్సోనా అంటే కొంచెం ఐ లైక్ యాక్టివ్గా ఉన్న పీపుల్ అండి. లైక్ యూజువలీ కొంచెం యాక్టివ్గా అండ్ పీపుల్ హూ మేక్ పీపుల్ అరౌండ్ దెమ్ లాఫ్, నవ్వించుతూ నవ్వుతూ అలాగా. చాలా డీప్గా, బాగానే డీప్గా ఆలోచించింది అమ్మాయి. నువ్వు ఆలోచించలేదు, అంటే ఎవరో దొరుకుంటారు అందుకు అలా చెప్తుంది, అన్ని దొరికేసినట్టు. లేదండి.
సరే ఇప్పుడు ఈ సినిమాలో మనకి పెళ్లి సందడి సినిమా గురించి మాట్లాడదాం కాబట్టి ఐ నో కౌముది వెరీ వెల్. కౌముది అంటే నేను బుజ్జి బేబీ, చిన్న బేబీ అని దాన్ని బుజ్జి చేస్తుంటాను. ఇప్పుడు మీ కో స్టార్స్ గురించి చెప్పండి. హౌ డిడ్ యూ ఫీల్? అంటే హూ వాజ్ ద బిగ్గెస్ట్ స్టార్? అరే వీళ్ళతో సీన్ నాకు కొన్ని వాళ్ళ ఆచిచి అని అనిపించాయి. అంటే అందరూ దేర్ లైక్ వెరీ ప్రొఫెషనల్ అండ్ అందరితో ఐ వాజ్ ఎక్సైటెడ్. బట్ కొంచెం ఒక బ్యాక్ స్టెప్ తీసుకుని ఆలోచించే వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన వండర్ఫుల్ యాక్టర్ అండ్ వెరీ సీనియర్ యాక్టర్, వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. ఆయనతో ఒక్కటి కొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అయ్యారు బేసిక్గా ఆయనతో సీన్స్ ఉన్నప్పుడు. అంతే. ఏం డైలాగ్ ఉంది దానితో? ఏదో ఛాలెంజింగ్ సీన్ టైప్ ఏదో ఉండింది. సో దానికి అంతా మీరే చేశారు. అంత ఎమోషనల్ కాదు, ఛాలెంజ్ చేసే సీన్ అంతే. అట్లా అలాగేనా? అంత రే కాదు, బట్ సంథింగ్ లైక్ దట్. కానీ సినిమా ఇండస్ట్రీ ఇస్ హార్డ్ లైఫ్ కదా రోషన్, ఎవ్రీబడి ఫీల్స్. లేదండి, ఐ లవ్ వాట్ ఐ డూ. నేను అంటే నాకు ఇష్టం యాక్టింగ్ అనేది, నాకు ఇష్టం. సో డాడీ మమ్మీ ఏమంటుంటారు చూసి? ఏంటి నన్ను చూసా? అంటే ఇప్పుడు యు ఆర్ మోల్డింగ్ యువర్ సెల్ఫ్ లైక్ దిస్. యూ పెళ్లి సందడి సినిమాలో రావడం, ఆ సెంటిమెంట్, నా కొడుకు నా తర్వాత పెళ్లి సందడి, మళ్ళీ నాలాగే హ్యాండ్సమ్ హీరో. అంటే నాన్న ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసే వ్యక్తి కాదు. ఆయన లోపలే ఆనందపడతారో, లోపలే బాధలు అన్నీ లోపలే ఉంటాయి. సో ఎప్పుడు చూపిలా. బట్ స్టార్టింగ్లో ఇలా పెళ్లి సందడి అని వచ్చినప్పుడు హీ ఫెల్ట్ ఇట్ వాజ్ అ గ్రేట్ టైటిల్ ఫర్ దిస్ స్క్రిప్ట్. అలాగే మీ ఫ్యామిలీ గురించి అస్సలు ఏమి తెలియదు. బికాస్ ఐ నో శ్రీకాంత్ గారు, ఐ నో ఊహ గారు వెరీ వెల్ పర్సనలీ ఆల్సో. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. శ్రీలీల, కెన్ యూ షేర్? ఎలా, హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు సినిమా యాక్చువల్లీ? Mom's a doctor and nobody is related to films as such. So it was an accidental entry నాకు కంప్లీట్గా into films. And నేను ఇంకా చదువుతున్నా. సో ఏం చదువుకుంటున్నావు తల్లి? MBBS. So I'm still డాక్టరమ్మా అయిందా? లేదు. So it's You doing your MBBS? yes. And you could actually come out and do a film. Yeah. So what do you feel now that you have this option of being a heroine? You have the option of being a doctor. What do you want to be? బోత్ అండి. ఎందుకంటే ఫర్ మీ నాకు ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సో బీట్ ఇన్ మై ఫ్యామిలీ. దానివల్ల ఐ విల్ నాట్ స్టాప్ స్టడీయింగ్ అని ఒక మాట ఇచ్చి నేను ఎంటర్ అయ్యాను. లేకపోతే ఐ వుడెంట్ బి. బట్ ఇది ఏదో క్యాజువల్ డిగ్రీ కాదు కదా బేబీ. MBBS అంటే ఏదో బీకామ్ చేసుకుంటూ BA చేసుకుంటూ అంటే చదువుకోవడం, ఓకే ఫైన్, ఒక డిగ్రీ ఉండాలి అనే టైప్. MBBS ఇస్ లైక్ సీరియస్ బిజినెస్. What do you plan? How do you plan to balance it? I mean, because I love studying అండి. I love studying. I love acquiring knowledge. సో దానివల్ల నాకు అంత కష్టంగా ఉండదు. ఐ మేక్ షూర్ రోజుకి ఒకే పొద్దున్న వేసినాక ఒక గంట అయితే, రాత్రి పడుకునే ముందు ఒక గంట, ఆర్ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే బేసిక్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయి అంటే ఐ కాన్ గో అవుట్ విత్ ఫ్రెండ్స్ అలాంటివి లేకుండా ఇక్కడ అక్కడ అంతే టైం సరిపోద్ది. So Roshan, what do you feel? I mean, acting is your full-time thing, kada? Yeah. I mean, you have no other goal. No other. So do you work out? You go to acting dance classes? Yeah. వర్కౌట్ అవన్నీ డెఫినెట్గా, యాక్టింగ్ క్లాసెస్ అన్నీ తీసుకున్నాను. డాన్స్ ప్రిపేర్ ట్రైన్ ఐ కేమ్. ఇప్పుడు నేను ఇద్దరికి ఒక అంటే ఇంటర్వ్యూ అయిపోయిందని అనుకోదు అప్పుడే, కొంచెం ఇంకో 10 నిమిషాలు మాట్లాడి దెన్ వీకెండ్. ఇప్పుడు ఇద్దరికి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తా ఒక్కొక్కళ్ళ గురించి. ఓకే. మీరు మార్కులు వేయాలి ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10, ఆనెస్ట్ ఆన్సర్స్. Okay. అవతల వాళ్ళు ఫీల్ అవుతారని మాత్రం చెప్పకూడదు. ఓకేనా? సో లీలా గురించి ఫస్ట్ రోషన్ ఐమ్ గోయింగ్ టు ఆస్క్ యూ. ఫస్ట్ తను అడగండి. ఎందువల్ల చేత అంటే తనే దారుణంగా మార్కులు ఇచ్చినందుకు కావాలని లేదండి, పర్లేదు. దారుణంగా అంటే అంత పడదా ఇద్దరికి? పడదు కాదు, ఊరికే మీరు ఆనెస్ట్గా ఉండమన్నారు కదా అని. అంటే ఇద్దరు పోటాడుకుంటారు. ఇట్ లుక్స్ లైక్, ఐ మీన్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ బోత్ ఆఫ్ యూ ఫైట్ అ లాట్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ ద ఫిల్మ్. బయట కూడా అప్పుడప్పుడు. అసలు ఏమన్నా కామన్గా డిడ్ యూ షేర్? ఐ మీన్ డిడ్ యూ బాండ్, డిడ్ యూ షేర్ డ్యూరింగ్ దిస్ హోల్ ఫిల్మ్ మేకింగ్? అంటే బాండ్ అంటే లైక్ యాక్టర్స్ వర్క్ షాప్స్ చేసిన. ఆఫ్ కోర్స్ సీ యువర్ బోత్ కిడ్స్ కదా. అంటే ఆఫ్ కోర్స్ మా అందరి పర్స్పెక్టివ్ నుంచి విత్ 2 kids యూ కమ్ టుగెదర్ ఫర్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. అండ్ షీఈస్ ఫ్రమ్ అ డిఫరెంట్ స్టేట్, MBBS చేస్తున్నారు, వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. హీస్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ ఫ్యామిలీ, యూర్ ఫ్రమ్ అ డాక్టర్స్ ఫ్యామిలీ. సో షేరింగ్ ఉంటుంది కదా. డిడ్ యూ బోత్ బాండ్ ఎట్ ఆల్? చెప్పేది కొన్ని డాక్టర్ ఏంటి అవన్నీ మనకు సంబంధం లేదు సబ్జెక్ట్స్ కొన్ని తెలుసుకున్నాడు.
అస్సలు సంబంధం కదా డాక్టర్ దగ్గరికి అసలు ఎలా ఉన్నారు అంటే డాక్టర్ వెళ్ళడం కాదు, అంటే అవన్నీ కొంచెం అసలే మనం చదువులో మరి అట్లా ఇట్లా తిను బాగా చదువుతుంది, కొన్ని అడిగి తెలుసుకుంటాం అంతే. ఐఎమ్ షూర్ యూ ఈట్ యాపిల్ ఎవ్రీ డే. ఏది? యూ మస్ట్ బి ఈటింగ్ యాపిల్ ఎవ్రీ డే. డాక్టర్స్ రోజు apple తింటావు కదా? Give the doctor away na. సో అయితే ఫస్ట్ అన్నాడు కదా నీ గురించి. ఓకే లీలా, ఐ థింక్ యు ఆర్ మోర్ అడ్వెంచరస్ కాబట్టి. Yeah. రోషన్ ఈస్ మోర్ ఇంటెలిజెంట్. సో విల్ నౌ చెక్ ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10 హౌ యు ఆర్ గోయింగ్ టు రేట్ హిమ్. Okay. ఐ వాంట్ ఆనెస్ట్ ఆన్సర్స్. Yeah, ఓకే okay. ఫస్ట్ థింగ్ లుక్స్. 10 on 10 I think. Yeah. ఏంటండి మీరు క్వశ్చన్ అడిగినాక నేను ఆన్సర్ ఇచ్చినాక మీరు అయి చూసి ఇంకేమో కళ్ళతో మాట్లాడుతుంటే ఎలా? నేనేం మాట్లాడలేదు తల్లి, మా బంగారు తల్లి. నేను అసలు నోట్తోనే మాట్లాడతా, కళ్ళతో ఏం మాట్లాడలేదు. సో లుక్స్ 1 to 10. 10 on 10. ఓకే. గుడ్నెస్ 9. ఒకటి తగ్గింది ఎందుకు? ఒకటి తగ్గింది ఎందుకు? ఎందుకంటే అంతే అంతే. యాక్టింగ్ స్కిల్స్. No, I think he's done whatever necessary, so 10 on 10. 10 on 10 అమ్మా. ఓకే. డాన్స్లు ఉన్నాయా సినిమాలో? డాన్స్ ఉంది. డాన్సింగ్. డాన్స్ ఇస్ గుడ్. అన్ని 10 on 10 అంటే మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి నేను అన్నాను ఆనెస్ట్గా. యూ టెల్ మీ ఆనెస్ట్. No, 10. 10 on 10. సోషల్ స్కిల్స్ అంటే కాన్వర్సింగ్ స్కిల్ 8. ఓ ఇంకా తగ్గింది ఎందుకు? సిగ్గనా? షై కొంచెం తక్కువ అంటే introvert. జనరల్ గా కొంచెం అంటే ఒక 2 days ఒక మనిషికి అలవాటు అవడానికి. మార్కులు ఎవరేసారు ఇక్కడ? ఆవిడ కదా. ఓకే. నువ్వు అడిగినప్పుడు నువ్వు చెప్పేసా మొత్తం చెప్పేసా. వై డూ గివ్ హిమ్ 8 on 10 ఫర్ కాన్వర్సేషన్? అంటే ఐ థింక్ హీ టేక్స్ టైమ్ టు టాక్. నేను చూసాను కాబట్టి కొంచెం అబ్బాయి ఏమని అసలు ఈజ్ అ షై డీసెంట్ డిగ్నిఫైడ్ బాయ్. అంటే నేనేంటండి కాన్వర్సేషన్. నో అది ఓకే. ఐఎమ్ షూర్ హీల్ గివ్ యూ ఆల్సో 8 only. అమ్మాయిలు ఎప్పుడు అలా గలగలా ప్రవహిస్తూ ఉంటారు, అబ్బాయిలు అలా అప్పుడు శివుడిలాగా ఉంటారు. అమ్మాయి గంగలా ఉంటుంది. అదనమాట విషయం. వెరీ నైస్ వే సో గుడ్. అండ్ ఐ కమ్ టు యూ నౌ క్వశ్చన్. శ్రీలీల, యువర్ కో స్టార్, యువర్ హీరోయిన్ ఫ్రమ్ పెళ్లి సందడి. లుక్స్ 10. నువ్వు చూసావా హీరోయిన్ సినిమా ఫోటోలు ముందు? ఏది? హీరోయిన్ ఫోటోలు చూసావా? ఆ రోజుల్లో ఎట్లా ఉండే తెలుసా? దారుణం. హీరో హ్యాడ్ టు సీ అండ్ అప్రూవ్ ద హీరోయిన్స్ ఫోటోస్. ఈ సినిమాలో అలా జరిగింది. ఇలా జరగలేదు, తెలుసు నాకు జరగదని. బట్ ఐఎమ్ టెలింగ్ యూ హౌ టైమ్స్ వర్. ఆ రోజుల్లో హీరోస్ వుడ్ యాక్చువల్లీ డిక్టేట్ నాకేమో హీరోయిన్ కావాలని. ఇప్పుడు కూడా అలా జరుగుతుంది చాలా. అండ్ దట్స్ అన్ఫేర్ కదా. హీరోయిన్స్ ఆల్సో షుడ్ బి అలౌడ్ టు చూస్ దేర్ హీరోస్ కదా. ఒక్క కిడ్ అంటే అది ఇప్పుడు జరుగుతుంది కదా. అమ్మయ్య చాలా అంతే. ఓకే నెక్స్ట్ యాక్టింగ్ స్కిల్స్. యాక్టింగ్ స్కిల్సా? ఒక అంటే తెలుగులో చేస్తుంది కాబట్టి 9, కన్నడలో 10 on 10 ఇచ్చేవాడు. 9. ఓకే. డాన్సింగ్ 10. బాగా డాన్స్ చేస్తుంది. ఎలాంటి స్టెప్స్ ఉన్నాయి మీకు? ఐఎమ్ క్యూరియస్ టు నో. ఇద్దరు 10 ఇచ్చుకున్నారంటే బాగున్నాయి. శేఖర్ మాస్టర్ చేశారు సాంగ్స్, లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టెప్స్. ఓకే. అబిలిటీ టు క్రై 10 on 10. ఏడ్చిందా సినిమాలో? ఏడడం కాదు, లైక్ క్రాంకీయా? లేదు క్రై అంటే క్రాంకీ అంటే క్రై అంటే క్రాంకీకి తెలుగు పదం తిక్క. దానికైతే 20 on 10 ఇస్తా. ఎక్కడ 20 on 10. కొంచెం ఎలాబరేట్ చేసి రోషన్, బికాస్ ఐఎమ్ అ జర్నలిస్ట్, ఐ నీడ్ టు నో ద హోల్ డీప్ స్టోరీ. ఏంటిది? ఎందుకు క్రాంకీలో 10 or 20 on 10 ఏం చేసింది ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్? ఏం చేయాలి? కళ్ళతో చెప్పేసావు, భయపెట్టేసావు. రిక్వెస్ట్ చేసింది పని చూసుకుంటా అని చెప్పావు అంతేనా? రిక్వెస్ట్ చేసింది ఏం చెప్పకని. సో అంటే అంత జరిగిందా? ఏదో మీ ఊహలకి వదిలేస్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కాన్వర్సేషన్ స్కిల్స్. అంటే 8.
7-8. తను జనరస్గా పాపం ఒక్క దానిలో ఒక మార్కు తగ్గించి అన్నిట్లో 10 ఇస్తే నువ్వు ఇంత హార్డ్ ఎగ్జామినర్ లాగా ఇన్విజిలేటర్ లాగా అందుకే ఫస్ట్ అన్ని చెప్పమని. యూర్ గివింగ్ 8 అసలు మాట్లాడదా? స్టార్టింగ్లో ఆల్మోస్ట్ తను కూడా అంతే అనుకుంటా, కొత్త వాళ్ళతో ఎక్కువ మాట్లాడదు, మేబీ సంథింగ్ దట్. కానీ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపనండి. అది కరెక్టే. మీ ఎక్స్ప్రెషన్స్ మీదే అసలు అరగంట ఎపిసోడ్ తీసేది తను చూసి అని అంటుంది.